హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. అప్డేట్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజల లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. ఏం కావాలన్నా అంతా ఆన్లైన్ మయం అన్న చందంగా తయారైంది సమాజం. చివరకు ఇంట్లో చేసుకునే పూజలు సైతం యూట్యూబ్లో చూసి ఫాలో అవుతున్న రోజులువి. అలాంటి నేటి రోజుల్లో అమెరికాలో ఉన్న ఓ వ్యక్తి తన ఇంట్లో చేస్తున్న సత్యనారాయణ వ్రతాన్ని కరీంనగర్లో ఉన్న అయ్యగారితో వీడియో కాల్ ద్వారా జరిపించారు. వీడియో కాల్లో పురోహితుడు మంత్రాలు చదువుతుంటే అమెరికాలో ఉన్న దంపతులు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అమెరికాలో నివసిస్తున్న వాలా వినయరావు దంపతులు కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓం సూర్యాయ నమః అనుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. ఓం జపాకుసుమ శంకాశంకాశవేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం భూర్భువస్సువః సూర్యగ్రహే ఆగచ్చ సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజ రథ పతాకాశోభితం దివ్యరే సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పత్ని పుత్ర పరివార సమేతం. అమెరికాలో అర్చకులు దొరకడం కష్టంగా ఉండడంతో ఆన్లైన్ వ్రతం నిర్వహించాలనుకున్నారు. ఇందుకోసం కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్లోని శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులైన శ్రీ దేవరాజు ప్రశాంత శర్మని సంప్రదించారు. ఎన్ఆర్ఐ దంపతుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్ ద్వారా వ్రతం వివరంగా చెప్పిన సదర్ అర్చకుడు పూజా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. వ్రతం అనంతరం వినయరావు దంపతులు ఆన్లైన్లోనే బ్రాహ్మణుడి ఆశీస్సులు అందుకుంటే అయ్యగార్లు కూడా అప్డేట్ అయ్యారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఓం సూర్యాయ నమః అనుకుంటూ కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. ఓం జపాకుసుమ శంకాశంకాశవేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం భూర్భువస్సువః సూర్యగ్రహే ఆగచ్చ సూర్యగ్రహం రక్త. నేను దేవరాజు ప్రశాంత్ శర్మ, శ్రీ మరకతలింగ రాజరాజేశ్వర దేవాలయంలో అర్చకుణ్ణి మరియు దుర్షేడు కరీంనగర్ మండల గ్రామ పురోహితుణ్ణి. అమెరికాలో ఉండే వాల విజయ్ కుమార్ వినీల దంపతులు కార్తీక మాసం సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి పూనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. కానీ వారికి అక్కడ బ్రాహ్మలు అమెరికాలో దొరకడం చాలా కష్టంగా మారింది. అందుకోసం అని చెప్పి వారు నన్ను సంప్రదించడం జరిగింది. నేను వారికి ఆన్లైన్లో వీడియో కాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చెప్పడం జరిగింది. వారు కూడా చాలా సంతోషించారు. నిన్న రాత్రి 9:45 నుండి 12:15 వరకు ఈ వ్రతం కొనసాగింది. దానికి వారందరూ కూడా అక్కడ ఉండేవారు కూడా చాలా సంతోషించారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయించాలని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది.